రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కులాల మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు, డ్రగ్స్ ఇవే దీని చుట్టే తిరుగుతా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు. మాత్రం ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం పనిచేసే విధంగా అయితే రాజకీయాలు లేవని అనిపిస్తా ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న నేతలేమో ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలో ఉండి కబ్జాలు, అక్రమ సంబంధాలు, లీడర్స్ దొరికిపోతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఏంటంటే అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల ముందుకు తీసుకురాకుండా అధికారంలో ఉన్న నేతలు ఏం చేస్తున్నారు, ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, ఎవరేం దందాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఫోకస్ చేస్తా ఉన్నారు. ఇట్లా ఉన్నాయి రాజకీయాలు. ప్రజలను పట్టించుకునే నాదుడు ఎవడో లేడు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. బిఆర్ నాయుడు టీడీడీ చైర్మన్, అతను ఎప్పుడో గతంలో జరిగిన వీడియోస్ లీక్ చేశారు. బిఆర్ నాయుడు మీద చేసే ఫోకస్ ప్రజల మీద చేయట్లేదు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక్కడ తెలంగాణలో అయితే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ లో ఇరుక్కున్నాడు. ఇక్కడ పుట్ట మహేష్ ఎంపీ, టీడీపీకి సంబంధించిన ఎంపీ. అతను కడపకు సంబంధించిన వ్యక్తులు తీసుకుపోయి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఏలూరు టికెట్ ఇస్తే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా జల్సాలకి అలవాటు పడి అడ్డంగా దొరికిపోయినాడు. అంటే ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని ఉపయోగించుకోకుండా చెడుదారి ప్రవర్తిస్తా ఉన్నారు. కిరణ్ రాయల్ విషయంలో, అక్కడ అరవ శ్రీధర్ విషయంలో రాజకీయ నాయకులు అక్రమ సంబంధాలు, అవినీతి చిట్టాలు, జల్సాలు, పార్టీల మీద మాత్రమే ఫోకస్ జరుగుతా ఉంది. కానీ ప్రజల గురించి, ప్రజల కోసం ఆలోచన చేసే విధంగా మాత్రం రాజకీయాలు లేవు. ఏది ఏమైనా తెలుగు రాజకీయాలు ఇట్లనే ఉంటాయి. ఎందుకంటే ఆ ఓట్ల రాజకీయం మాత్రమే జరుగుతుందేమో కానీ ప్రజలకు హెల్ప్ చేసే విధంగా రాజకీయాలు ఎప్పుడు జరగవు తెలుగు రాష్ట్రాలలో. మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి.